గుడ్ ఈవినింగ్ సార్. సార్ రాజశేఖర్ సార్. అమ్మా అమ్మా షమ్లా మేడం, నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. అమ్మా సార్ యుగంధర్ సార్, హలో యుగంధర్ సార్. ఇప్పుడు దాకా ఉన్నారు సార్. లెఫ్ట్ అంటే ఒకవేళ ఆ, సిగ్నల్ ఆ, పోయిందేమో. ఓకే అమ్మా. ఇప్పుడే ప్రసన్న మేడం కూడా చెప్పాను సార్. అంటే రేపు వాళ్ళందరూ కూడా స్పీచెస్ ఎప్పుడున్నా వాళ్ళు జాయిన్ అవుతామన్నారు, వింటామన్నారు క్లాసుని అమ్మా బట్టి. అమ్మా ఓకే అమ్మా. యుఎస్ నుంచి ఇప్పుడే నా ఫ్రెండ్ పెట్టింది, వాళ్ళ పాప యూనివర్సిటీ చదువుతుంది, తను కూడా జాయిన్ అవుతానంది. అదే అమ్మా, అది రిజిస్టర్ ఏం లేదు. చేసుకుంది. అంటే కొంచెం మన స్పీకర్ టైం అట్ టైం కల్లా కొంచెం 3 డిజిట్ నెంబర్ల పిల్లలు ఉంటే సార్ కొంచెం మన గౌరవం, వాళ్ళకి గౌరవం ఉంటుందమ్మా మనం పెట్టినందుకు. అలాగే సార్, అలాగే. ఆ అమ్మా, అన్ని రెడీ చేస్తున్నారు కదమ్మా మీరు రేపటికి ఏం కావాలనేటువంటిది. జస్ట్ నేను ఇంకా మరి ఓట్ ఆఫ్ ఇప్పుడు థ్యాంక్స్, ఓట్ యుగంధర్ ఆఫ్ సార్ థ్యాంక్స్ మనకి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది సార్. నాది అమ్మా. తయారు చేసుకుంటాను. ఆ, అంటే రేపు ప్రోగ్రాము మీకు ప్రోగ్రామ్ షీట్ మీరే స్టార్ట్ చేస్తారు కాబట్టి, స్టార్ట్ ఉమ్, చేసిన తర్వాత ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ప్రేయర్ సాంగ్ అమ్మా. ఫాలోడ్ బై స్పీచ్ మన ఓపెనింగ్ రిమార్క్స్ మన ప్రిన్సిపల్ గారి చేత చెప్పిస్తానమ్మా. చేస్తారు. తర్వాత బయోడేటా చదవమని నేను రేపు మన ఎవరికి ఇచ్చాం బయోడేటా, మనకి ఐక్యూఎస్ కోఆర్డినేటర్ చేత నేను సత్యనారాయణ చేయిస్తాను. సార్. సార్ అనంతరము ఈ మేడం లోపల గారిని. కనుక సార్ ఒక్క అమ్మా నిమిషము. మరే చెప్పండి అమ్మా. ఉమ్, ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా జాయిన్ అవుతానన్నారు. ఓకే రేపు అమ్మా. యాక్చువల్ గా ప్రశాంత్ వదిన అందరు కూడా జాయిన్ అయిపోతారు. స్పీకర్స్ అందరూ మనం లింక్ పంపాం కానీ కాబట్టి ఓకే. ఆ, వీలైతే ఓపెనింగ్ రిమార్క్స్ అదే ప్రిన్సిపల్ అయిపోయిన తర్వాత ఒకవేళ మనం ఆ టైంకి నేను చూస్తూ ఉంటాను కదా, ఈ అమ్మా. ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా జాయిన్ అయిపోతే యాక్చువల్ గా ఇంకొక సార్ డిసిఎం రైల్వేస్ ఆ సార్ కూడా అమ్మా జాయిన్ అవుతున్నారు. జస్ట్ వీ కెన్ అక్నాలెడ్జ్ అండ్ వీ కెన్ థ్యాంక్ దెమ్. తప్పకుండా. తప్పకుండా ఏం చేస్తానంటే మీరు కూడా జోనతన్. మీరు చెప్తుర్లేమ్మా, మీరంటే మీ ఫ్రెండ్ కూడా కాబట్టి ఆయనకి ఇలాగ ఐ వెల్కమ్ యూ బోత్ అని చెప్పినట్టుగా మీరు వాళ్ళని పేర్లు ఉచ్చరించి వాళ్ళ పేర్లు ఒకవేళ చెప్పి వాళ్ళు వాళ్ళు మనకి కనిపిస్తే వెల్కమ్ అమ్మా. చేస్తూ, జోనతన్ ఏమన్నాడంటే ఒకవేళ వీలైతే అంటే జాయిన్ అయ్యి తనకు కుదిరితే ఆ టైంకి బిజీగా లేకపోతే టూ అమ్మా. మినిట్స్ ఆయన కూడా ఎటు మన సత్యనారాయణ సార్కి ఆ, బయోడేటా ఇచ్చాం కాబట్టి ఆ, గ్రీటింగ్స్ ప్లేస్ లో ఒకవేళ జోనతన్ ఆ టైంకి ఎస్ అంటే మనం చాట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ. గ్రీటింగ్స్ బై అది అంటే ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రల్ చీఫ్ గెస్ట్ కింద కూడా అయిపోద్ది. ఓకే అమ్మా, తప్పకుండా తప్పకుండా. సార్ మీరు మా మీరు ఇంకొక మీరు కొంచెం లీనియన్స్ తీసుకోండి, అంటే కొంచెం ఆయన అంటే ఇబ్బంది కొంచెం అది మన లీనియన్స్. ఇద్దరం అక్కడే ఉంటాం కాబట్టి అది మన చేతుల్లోనే ఉంది సార్. ఓకేనమ్మా. అక్కడ ఓకే. వాళ్ళు మనకి డిస్ప్లే అయ్యే నేమ్స్ బట్టి మనం చూస్తూ ఉంటాం కదా. స్టూడెంట్స్ అమ్మా. అంటే ఇట్స్ ఓకే, ఓన్లీ ఓకే. మనము మాట్లాడే వాళ్ళు వీళ్ళు ఓకే. కాబట్టి గ్రీటింగ్స్ చెప్పాలి అన్న వాళ్ళకి. ఎందుకంటే ప్రశాంత్ వదనికి పాపం ఇంకా ఏం చెప్పిందంటే ఇట్స్ ఓకే అంది. టైం అమ్మా. పాపం మిడ్ నైట్ అయినా తను ఓకే ఇట్స్ ఓకే, మనం అంత ఇది అక్కర్లేదు. ఓకే. ఓకే అమ్మా. ఇట్ విల్ అమ్మ బి మరి ఏం ఫైన్ ఫర్ చేస్తా అస్. ఇప్పుడు యుగంధర్ సార్ ఏంటంటే మార్నింగ్ హోస్ట్ ఉంటారమ్మా, ఆయన హోస్ట్ కంట్రోల్ సార్ చేస్తూ ఉంటారు. సార్ మధ్యాహ్నం కల్లా మనలో ఒకరిని హోస్ట్ చేస్తారంట మధ్యాహ్నము. మనం అప్పుడు మన కంట్రోల్లో తీసుకునే దానికన్నా కంప్యూటర్ వాళ్ళ ఫ్యాకల్టీ కంట్రోల్ పెడితే శ్రీకాంత్ గాని చల్లా శ్రీకాంత్ ప్రసాద్ కంట్రోల్ గాని. శ్రీకాంత్ వాళ్ళు కంట్రోల్ చేస్తే మనం ఏం ప్రోగ్రామ్ పాల్గొంటూ ఉంటాం, వాళ్ళే సార్ కంట్రోల్ అయితే చేస్తుంటారు. శ్రీకాంత్ బెస్ట్ చల్లా ప్రసాద్ కంటే. అందుకని శ్రీకాంత్ కూర్చోబెట్టేసేసి ఆయన ఆ, హోస్ట్ కాబట్టి నువ్వు ఆ, మేము చెప్పినప్పుడు నువ్వు కొంచెం కంట్రోల్ చేస్తుండు, ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఖండిస్తారు, కొంచెం కంట్రోల్ చేసేసి ఆ. మ్యూట్ చేసేస్తా ఉండు, ఎవరి పాల్గొన్నా వాళ్ళని కొంచెం అన్మ్యూట్ చేస్తా ఉండు అని చేయాలమ్మా, అంతే, అంతమించి ఏముండదు. అలాగే సార్, అలాగే అలాగే. అమ్మా ఇంకో విషయం ఏంటంటే మనకి మార్నింగ్ గంట కాబట్టి మన ఛార్జింగ్ ఉంటుంది, మధ్యాహ్నం మనం ఏం చేయాలంటే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని అలాగే మనకి గ్యాప్ మనము ఉంటుంది కదా, చేయాలి. లంచ్ బ్రేక్ 12 అమ్మ ట్వెల్వ్ అవును. థర్టీకి అయిపోయినా మనం ఈ గ్యాప్ లో అక్కడే చార్జర్స్ ఇవన్నీ తెచ్చుకుంటే ఛార్జింగ్ అమ్మ పెట్టేసుకోవచ్చు సార్. పెట్టుకొని అమ్మ మరి మనం 1 to 4 అని అనౌన్స్ చేసాం పిల్లలకి, రేపు మనం 2 అని చెప్దామా పోనీ. రేపు మనం అలా చెప్పినా ఆన్ చేసి పెట్టుకుంటే సార్ 2K ఆ, వాళ్ళు మనం 1:30 లేకపోతే ఒకళ్ళు క్విక్ లంచ్ చేసి మీరు నేను మన ఇద్దరం అంతే. అండర్స్టాండింగ్ 1 to 4 అన్నాం కాబట్టి మనం అయితే అది అలాగే ఛార్జింగ్ పెట్టుకొని మీరు లంచ్ చేసినప్పుడు నేను అది మన ఇద్దరం కంట్రోల్ చేసుకుందాం సార్. పర్వాలేదు, ఒక హాఫ్ నో అన్ అవర్ ప్రాబ్లం నేను అండి. లంచ్ చూసి రావటము. మనం ఏం చేద్దామమ్మా, అలా ఇవి యొక్క కాంపిటీషన్ మనకి మార్క్స్ షీట్స్ మన దగ్గర పెట్టుకొని ఆ, మనము ఈ లిస్ట్ చదువుకుంటా పోయేదానికన్నా కూడా టైం వేస్ట్, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనే ఆ, దానికన్నా వచ్చిన పిల్లలు హూ వచ్చినట్టు ఎవర్ ఇస్ చెప్పేమని. ప్రెసెంట్. ఓకే. అంతే, హూ ఆర్ రెడీ కెన్ ప్రెజెంట్ యువర్ టాపిక్, ప్రెజెంట్ యువర్ స్పీచ్ అని చెప్పని మనము చేద్దామమ్మా.
అప్పుడు అలాగే ఉన్న సార్. వాళ్ళంతా ఉన్న వాళ్ళందరూ మేము తీసుకుందాం, నాకు తప్పేం లేదు, పేరు రాసుకుందాము, వాళ్ళ కాల్ అంతే. పేరు రాసుకుందాం, మాకు ఇచ్చేద్దాం. అక్కడ పేరుంటే టిక్ చేస్తాము, అది చేద్దాం సార్. రేపు ఉన్న దాన్ని బట్టి మనం వాళ్ళు మన చెప్తున్నప్పుడు టిక్ లిస్ట్ ఉంది, చేస్తాం. లిస్ట్ మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి రెడీ పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పటికీ కూడా మనం ఆ ప్రకారం చదువుకుంటూ పోతే ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది పిల్లలమ్మ, నేను ఇంకో విషయం, ఒంగోలు కాలేజీలో ఫోన్ చేస్తే ఏం తెలుసా, ఒంగోలులో హేమలత మేడం వాళ్ళు అందరూ కూడా రేపు వాళ్ళ క్యాంపెయిన్కి వెళ్తున్నారు ఒక ఊరికి. ఒక నలుగురు ట్రూప్ గా కలిసి ఒక ఊర్లోకి వెళ్తున్నారమ్మా వాళ్ళు. నేనే చెప్పా మొన్న, ఒక నిష్ఠూర్ వాడారు మేడం కేజీఏ మేడం గారు, అందువల్ల ముందు చెప్తున్నానమ్మా, పిల్లలు ఎవరైనా ఇన్ కేసు పాల్గొంటే ఆవిడ కళ్యాణి మేడం స్ట్రిక్ట్ గా ఉన్నారంటమ్మా, సెల్ ఫోన్ అలౌ చేయనని. నేను అన్నమ్మా, ఈ సెల్ ఫోన్ అంటే ఇక్కడ మన మంచి పని కోసం కదా, పోనీ ఎవరన్నా ఉంటే, నాకు ఒక దేశం ఒక అమ్మాయి ఉంది సార్ అంతే, ఎవరైనా నలుగురు పిల్లలు ఉన్నా కూడా రెడీ చేయించి ఒక లెక్చర్కి అసైన్ చేస్తే వాళ్ళ ప్రజెంట్ చేయిస్తారు ఆ చేత, వాళ్ళ చేత, మరి పిల్లలు ఫీల్ కాకుండా మా పిల్లలు నిష్ఠూర పడతారు పాపం అని చెప్పాను. అలాగే మాస్టర్ అన్నారు. అలా చాలా మంది అమ్మా బిజీ, అంటే క్లాస్ వర్క్ బిజీ ఉంటారు, కానీ ఎవరో కొద్ది మంది, నాకు తెలిసి 2-3 పిల్లలు మాత్రమే ఇంట్రెస్ట్ ఇస్తారు మా ప్రతి కాలేజ్ నుంచి కూడాను. అలాగే సార్, మనం అందుకని ఇంతమంది కూడా మనం 1 to 4 ఏం చేద్దామంటే, ఎవరైనా పిల్లలు వస్తే గనక, అమ్మ మీరు ఉన్న పిల్లలు మీరు ప్రెజెంట్ చేసేసేయండి అంటాం. అంతే సార్, అంతే అంతే. మనకి ఎలక్ట్యూషన్ అమ్మా ఎక్కువ సేపు వద్దాం, 5 నిమిషాల టైం కూడా మనం ఇవ్వద్దు. అంతే, మనకి తెలిసిపోద్ది అక్కడ, దాన్ని బట్టి తెలిసిపోద్ది. 2-3 నిమిషాలు అయిపోగానే ఓకేనా జస్ట్ కన్క్లూడ్ చెప్పి అనేసేద్దాం. అంతే అంతే సార్. పిల్లలు తక్కువ మంది ఉంటే మనం ఒక 5 నిమిషాలు టైం ఇద్దామమ్మా. అలాగే సార్, అలాగే. ఏమా అలా చేద్దాం అయితే. ఓకే సరే సార్. ఒకసారి ఓకే. యుగంధర్ సార్ వస్తే ఒక్కసారి ఆయనతో ఒక మాసాలు మాట్లాడిద్దామని ఆలోచన. అలాగే సార్, అలాగే. బహుశా వింటున్నట్టున్నారు సార్. వింటే ఏమంత మాట్లాడతారు మరి. వాయిస్ ఏమైనా మ్యూట్ లో పోయిందేమో. లేదమ్మా, పిల్లలు లేసింటారేమో. ఓకే ఓకే ఓకే. అంటే రేపొద్దున ఆయన కంట్రోల్. ఓకే. వాయిస్ సార్ రావట్లేదట సార్. హలో. 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 హలో సార్. మేడం. సార్ రాజశేఖర్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. రాజశేఖర్ సార్. సార్ మాట్లాడుతున్నారు సార్, రాజశేఖర్ సార్. ఫణీంద్ర సార్ వచ్చారా? ఫణీంద్ర సార్. సార్. సార్ అదే మరి, ఇప్పుడు యుగంధర్ సారు ఆయన వింటున్నాను సార్, మరి మీ మాటలన్నీ కూడా నాకు అర్థమైపోయింది, నేను రెడీగా ఉన్నాను అని చెప్పారు. రేపు పొద్దున్నే నేను స్లైడ్ 10 కల్లా డిస్ప్లే చేసేస్తాను. తర్వాత పిల్లలు రైట్ ప్లేస్ 11 కల్లా చేరుకుంటారు, అందరూ వచ్చేస్తారు. నేను లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చి నేను మీకు కంట్రోల్స్ అని తీసుకున్నాను ఉంటాను. లైవ్ స్ట్రీమింగ్ ట్రై చేశారా? ఇప్పుడు చేయలేదు సార్, మరి సార్ బిజీగా ఉన్నట్టుకున్నారు, రేపొద్దు చేస్తానన్నారు ఆయన. అర్థమైంది నాకు ఎలా చేయాలని చెప్పన్నారు సార్. అదే సార్, ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారా లేకపోతే సిటీకి వెళ్ళిపోయారా? నేను బస్సులో వైజాగ్ నుంచి తిరిగి వస్తున్నాను. వైజాగ్ నుంచి తిరిగి వస్తున్నారా? ఇప్పుడు వచ్చి రేపు సిటీకి వెళ్తారా సార్? విజయవాడలో దిగి సిసికి వెళ్ళాలి. సిసికి వెళ్ళి సాయంకాలం దాకా మీటింగ్ ఉంటుంది అక్కడ మీకు? ఓకే 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 ఓకే. అదేలే సార్, అదే సార్ లైవ్ స్ట్రీమింగ్ పొద్దున్నే ఒకసారి యూట్యూబ్ చెక్ చేసుకుంటే మనము మధ్యాహ్నం నుంచి కంట్రోల్స్ మాకు ఇస్తా, హోస్ట్ కంట్రోల్ మాకు ఇస్తానంటున్నారు. మా కంప్యూటర్ సార్కి ఇచ్చేస్తే చల్లా ప్రసాద్ గారు వాళ్ళు చూసుకుంటారు ఇక మధ్యాహ్నం నుంచి.
సరే సార్ దానివల్ల ఎట్లా అంటే జస్ట్ మనం అంటే మ్యూట్ చేయడం అన్మ్యూట్ చేయడం ఇవే మనం చేసేది హోస్ట్ కంట్రోల్ అంటే అంతే. అంత మించి ఇంకేముండదు కదా. ఆ, ఓకే 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 సరే 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 ఆ, ఆ, సరే సరే పండిత సరే మేడం ఉంటా సరే మేడం. సరే సార్ అయితే సార్. అమ్మ సరే అమ్మ అయితే అమ్మ చెప్పండి. ఓకే సార్, గుడ్ నైట్ సార్. అదే రేపు పొద్దున్నే గుడ్ నైట్ 10ంటికి అమ్మా, గుడ్ వచ్చేసి నైట్ అమ్మా. మనం ఆ పనిలో. ఓకే ఓకే సార్, అమ్మా, ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఓకే. ఓకే ఓకే సార్. బాయ్ బాయ్. బాయ్ అమ్మా బాయ్.